ఉదయకాలపు స్తుతి ప్రార్థన కొరకు వచ్చిన ప్రియ సహోదరి సహోదరుడా, దేవునిని స్తుతించితే వచ్చే ఆశీర్వాదము, ఆయన స్తుతులలో దాగి ఉన్న మేలు అంతా ఇంతా కాదండి. మనం వర్ణించలేము, వివరించలేము, మన నోటితో చెప్పలేము. ప్రియ విశ్వాసి, ఆ దేవుడు లెక్కలేనన్ని మేలులను, ఊహించలేనన్ని గొప్ప కార్యములను మన కొరకు సిద్ధపరచబోతున్నాడు. ఆనాడు మన పితరులైన వారంతా దేవుని ఎంతో స్తుతించినారు, పెందలకడనే ప్రార్థించారు. కాబట్టే వారంతా గొప్పవారైనారండి. గొర్రెలు కాచుకునే దావీదు పట్టణానికి చక్రవర్తిగా, చెరసాలలో ఉన్న యోసేపు ప్రధానమంత్రిగా చెయ్యబడుతూ వచ్చారు. ఇంకా బైబిల్ గ్రంథంలో ఎంతో మంది భక్తులు ప్రార్థించడం ద్వారా, దేవుని స్తుతించడం ద్వారా అత్యధికంగా దీవించబడ్డారు. ప్రియ సహోదరి సహోదరుడా, ఆ దేవుని ఆశ్రయించినంత కాలం దేవుడు వారిని వర్ధిల్ల చేస్తూనే వచ్చాడండి. ప్రియ విశ్వాసి, ఈనాడు నీ భవిష్యత్తు గురించి నీకు బాధ లేదా? నీ ఉద్యోగము, నీవు చేసే వ్యాపారం గురించి చింత లేదా? నీ బిడ్డల గురించి, వారి భవిష్యత్తు, వారి చదువుల గురించి, వారి ఎదుగుదల గురించి, వారి ఆరోగ్యాల గురించి నీకు పట్టింపు లేదా? నీ కుటుంబం, నీ గృహంలో ఆశీర్వాదాలు కావాలని నీకు ఆశ లేదా? నీ సేవా పరిచర్య వర్ధిల్లాలని నువ్వు కోరుకోవడం లేదా? ఈనాడు నీ బాధల నుండి, నీ భయాల నుండి, నిన్ను హింసించి వేధించే మనుషుల నుండి, ప్రతి పరిస్థితి నుంచి నీకు విడుదల కావాలని నీకు ఆశ లేదా? ప్రియ దేవుని బిడ్డ, ఈ దినమున నీ పనులు, నీ ప్రయత్నాలు, నీ కష్టం, నీ ప్రయాసం సఫలం కావాలని, నీకు విజయం రావాలని ఆ దేవుని వద్ద చేరి ప్రార్థించవా? ప్రార్థించు, మొరపెట్టు. దేవుడు తప్పకుండా నీకు సహాయం చేస్తాడు. నీ సంతానం గురించి, నీ ప్రసవం గురించి, అప్పుడే పుట్టిన నీ చంటి బిడ్డ ఆరోగ్యం గురించి ప్రార్థన చెయ్యి. ప్రియ విశ్వాసి, ముందుగా నీ ప్రతి పరిస్థితి విషయమై దేవుని స్తుతించు. నీ హృదయమార బిగ్గరగా ఆ దేవుని ఆరాధించు. ఆయన గొప్పతనాన్ని గనపరచు. అప్పుడు నీ జీవితంలో నువ్వు ఆశించిన కార్యాలన్నీ ఒకదాని వెంట ఒకటి త్వరగా జరిగిపోతూనే ఉంటాయండి. ప్రియ సహోదరి సహోదరుడా, ఆ దేవుడు నిన్ను ఆశీర్వదించడం ప్రారంభిస్తే దానిని ఎవ్వరూ ఆపలేరండి. ఆ ఆశీర్వాదాలను ఏ ఒక్కరూ అడ్డుకోలేరు. ఇక చాలు దేవా అనేంతగా ఆ దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డ, నిద్రమత్తును విడిచిపెట్టు. సోమరిగా ఉండకు. భారంతో, విశ్వాసంతో, పట్టుదలతో ప్రార్థన చెయ్యి. ఆ దేవుడు నీ ప్రార్థనను అంగీకరించి ప్రతి పరిస్థితిని నీకు అనుకూలంగా మార్చుతాడు. ఆ దినమంతా నీకు చక్కని క్షేమాన్ని, భద్రతను అనుగ్రహించి నిన్ను అత్యధికంగా హెచ్చించుతాడు. దయచేసి మనమంతా ఈ సమయాన ప్రార్థించుకుందామా? ప్రార్థన. మహాపరిశుద్ధుడివైన మా ప్రియ పరలోకపు తండ్రి, కృపయు కనికరములు కలిగిన మా గొప్ప దేవ, సర్వాధికారములు కలిగిన మా యేసయ్య, మీ ఘనమైన, ఉన్నతమైన, పరిశుద్ధమైన, శ్రేష్టమైన నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. అయ్యా, గడిచిన ఉదయకాలమంతా, గడిచిన రాత్రంతా మీ రెక్కల చాటున మమ్మను భద్రపరిచినారు, పోషించినారు, సంరక్షించి కాపాడినారు తండ్రి. ఆత్మీయంగా, శారీరకంగా మమ్మను బలపరిచినారు దేవా. మా భారమునంతటినీ మీరు భరించినారు. మా అక్కరలు, కొరతలు, కొదువలు, చింతలు మీరు తీర్చినారు తండ్రి. ప్రతి కష్టం నుండి, శ్రమ నుండి, వ్యాధి నుండి, బాధ నుండి, ఇరుకులు, ఇబ్బందుల నుండి, సమస్యలు, శోధనల నుండి, నిందలు, అవమానాల నుండి, పగవారి నుండి, శత్రువుల నుండి, హాని కలిగించే పరిస్థితుల నుండి మమ్మను తప్పించినారు, మమ్మను ఓదార్చినారు దేవా. మీ గొప్ప సహాయాన్ని మాకు అందించినారు. అందును బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు. దయగలిగిన దేవా, మా పనులలో, మా ప్రయత్నాలలో మీరు మాకు తోడుగా ఉన్నారు. మా ప్రయాణమంతటిలో చక్కటి క్షేమాన్నిచ్చారు. ప్రతి ఆటంకం నుండి, అపాయం నుండి, ప్రమాదంల నుండి మమ్మను రక్షించినారు తండ్రి. అయ్యా, గడిచిన దినమున మీ దృష్టికి మేము ఎంత అపవిత్రులంగా జీవించినప్పటికీ, ఎంత అవిధేయులంగా, అవిశ్వాసులంగా నడుచుకున్నప్పటికీ కూడా మీరు మమ్మను క్షమించినారు, మమ్మను ప్రేమించినారు. సజీవులనుగా కాచి కాపాడి ఈ దినమును చూచే కృపనిచ్చారు. దయగల దేవా, మీరు మా పట్ల చేస్తూ వచ్చిన
ప్రతి ఒక్క మేలంతటిని బట్టి, సహాయాన్ని బట్టి, ఉపకారములను బట్టి మీకే కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. అయ్యా, ఈ ఉదయకాల సమయంలో వేకువనే మీ పాదముల వద్ద సాగిలపడి చిన్న మందగా కూడుకొని మిమ్మును స్తుతించడానికి, కీర్తించి గనపరచడానికి, మీకే మొరపెట్టడానికి, మిమ్మునే వేడుకొని బ్రతిమిలాడడానికి మాకిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు. దేవా, ఈ దినమును చూడక ఎంతో మంది భక్తులు, గొప్పవారు, విశ్వాసులు, పేరు గడించిన వారు గతించిపోయారు, కొనిపోబడ్డారు. అయ్యా, వారికంటే మేము గొప్పవారిమి కాదు, విశ్వాసులం కాదు, శ్రేష్ఠులం, యోగ్యులము, మంచివారము ఎంత మాత్రం కాదు తండ్రి. అయినప్పటికీ మమ్మను సజీవ లెక్కలో ఉంచిన మీ యొక్క ప్రేమంతటిని బట్టి మీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం దేవా. స్తుతులను బట్టి ఆనందించువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. కీర్తనీయుడైన యెహోవా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. స్తుతి కీర్తనలను బట్టి నీవు పూజ్యుడవు గనక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. అన్ని నామముల కన్నా పైనామం కలిగి ఉన్న మా దేవా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మహోన్నతమైన స్థలములలో నివసించువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. యెరూషలేములో నివసించువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. వినయము గల వారి యొద్దను, దీన మనసు గల వారి యొద్దను నివసించువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. పరలోకమందును భూమి మీదను సర్వాధికారము గలవాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. భూమండలం మీద ఆసీనుడయ్యున్న వాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. తండ్రి కుడి పార్శ్వమున కూర్చున్నవాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మహా ఆశ్చర్య కార్యములు చెయ్యువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. చెప్పశక్యము గాని మీ వరమును బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నన్ను గూర్చి చింతించువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నిర్దోషమైన మీ రక్తమును బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నిష్కలంకమునగు మీ రక్తమును బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. అమూల్యమైన నీ రక్తమును బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నన్ను పుట్టించిన ఆశ్రయ దుర్గమా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నా హృదయమునకు ఆశ్రయ దుర్గమైన వాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నా విమోచకుడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నా సహాయకుడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఆపత్కాలములో నమ్ముకొనదగిన సహాయకుడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నాకు రక్షణ అయ్యున్నవాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నా రక్షణ దుర్గమా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీవే నా బలము, నా గానము గనుక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నిన్న నేడు నిరంతరము ఒక్కటే రీతిగా యుండువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. లోకమునకు వెలుగుగా వచ్చిన వాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నిజమైన వెలుగు, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ప్రతి మనుషుని వెలిగించు వెలుగు, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నమ్మకమైన సత్య సాక్షి, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. వధింపబడిన గొర్రె పిల్ల, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. గొర్రెల కొరకు ప్రాణం పెట్టిన వాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మా అతిక్రమ క్రియలను బట్టి గాయపరచబడిన వాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ధవలవర్ణుడు, రత్నవర్ణుడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. దావీదు కుమారుడని పిలువబడిన వాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. దేవా, ఇంతవరకు మిమ్మల్ని స్తుతించడానికి, మా స్తోత్రములను మీకు అర్పించడానికి మాకిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి, మంచి ఆరోగ్యాన్ని, ఆయుష్ను బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. అయ్యా, ఆనాడు మా పితరులు, నీ బిడ్డలు మిమ్మును ఎంతో స్తుతించినారు. వారి కష్టకాలంలో, ఆపద సమయంలో, వ్యాధి బాధలలో మీ వైపే చూస్తూ వచ్చారు. మీకే మొరపెట్టినారు, మిమ్మునే ఆశ్రయించారు తండ్రి. అయ్యా, వారి మొరలను మీరు విన్నారు దేవా. మీ గొప్ప కార్యములు వారి జీవితంలో జరిగించినారు. అత్యధికంగా హెచ్చించి దీవించినారు. అందును బట్టి మీకు వందనాలు స్తోత్రాలు. నమ్మకమైన దేవా, మమ్మను ప్రేమించి మాకిచ్చిన ఈ యొక్క శుభదినమును బట్టి మీకు స్తోత్రాలు. ఈ సమయాన మమ్మను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. మా స్తుతులను మీరు అంగీకరించండి. మా ప్రార్థనలకు చెవియొక్కండి. ప్రతి పరిస్థితి నుంచి మమ్మను రక్షించి అత్యధికంగా ఆశీర్వదించి దీవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ సమయాన దేవా,
ప్రార్థనలో ఏకీభవిస్తున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. మీ ఘనమైన కార్యములను వారి జీవితంలో జరిగించండి దేవా. బిడ్డల కుటుంబాలను ఆశీర్వదించండి. వారు చేసే ఉద్యోగాలను, వ్యాపారాలను మీరు దీవించండి. బిడ్డల చేతి కష్టాన్నంతటినీ ఫలింపచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమున ఉద్యోగ ప్రయత్నం చేయాలని వెళ్తుండగా, ఇంటర్వ్యూలకు వెళ్తుండగా, పరీక్షలు రాయాలని వెళ్తుండగా, రకరకాల కోచింగులు తీసుకోవడానికి వెళ్తుండగా బిడ్డల చుట్టూ మీ దూతలు నుంచండి. స్కూల్స్ కు వెళ్తున్న బిడ్డల్ని మీరు కాపాడండి. కాలేజెస్ కు, యూనివర్సిటీలకు వెళ్తున్న యవ్వనస్తుల చుట్టూ మీ దూతలు నుంచండి. సహోదరులు ఉద్యోగాలకు వెళ్తుండగా తోడుగా ఉండి సహాయం చెయ్యండి. అయ్యా, గర్భిణీ స్త్రీలను మీరు జ్ఞాపకం చేసుకోండి. సుఖమైన ప్రసవం కొరకు సిద్ధపరచండి. అయ్యా, సంతానం లేక హాస్పిటల్స్ కు వెళ్తున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. వివాహ సంబంధం కొరకు వెళ్తున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఇంకా దేవా, ఎన్నో పనులు చేయాలని, ఎందరినో కలవాలని వెళ్తున్న బిడ్డల చుట్టూ మీ దూతలు నుంచండి తండ్రి. ఇతర దేశాలలో, రాష్ట్రాలలో నివాసం ఉంటున్న బిడ్డలందరికీ క్షేమాన్ని, భద్రతనివ్వండి దేవా. ప్రతి ఒక్కరిని మీరు రెక్కల చాటున భద్రపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, అనారోగ్య సమస్యలతో బాధపడుచున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. ముట్టండి దేవా, స్వస్థపరచండి, బాగు చేయండి. బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తూ, మరణ భయాల చేత పీడింపబడుచున్న బిడ్డల్ని జ్ఞాపకం చేసుకోండి. ఏ సమయాన ఏమి జరుగుద్దో, ఎటువైపు నుండి శత్రువులు వస్తారో, ఏ వైపు నుండి పగవారు హాని కలిగిస్తారో, ఎటు నుంచి అనారోగ్యం వస్తుందో, మరణం వస్తుందో అని రకరకాలుగా భయపడుతూ, బాధపడుతూ, వేదన చెందుతూ, కృంగిపోతున్న ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా, ధైర్యపరచండి దేవా. వారిలో ఉండే భయాన్ని, పిరికితనాన్ని తీసివేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వాక్యం ద్వారా వారిని ఆదరించండి దేవా. బిడ్డలందరినీ సజీవులనుగా కాపాడమని ప్రార్థిస్తూ, ఈ దినమంతా నీ బిడ్డలమైన మమ్మల్నందరికీ క్షేమాన్ని, భద్రతను మాకు దయచేయమని, మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ, మా ప్రార్థనలన్నిటికీ ప్రతిఫలం ఇచ్చినందుకు స్తుతిస్తూ, ఆరాధిస్తూ, యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతి మిక్కిలిగా ప్రతిమిలాడి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రియ సహోదరి, సహోదరుడా, ఇంతవరకు ప్రార్థనలో ఏకీభవించిన మిమ్మును, మీ కుటుంబాలను దేవుడు అత్యధికంగా ఆశీర్వదించి, దీవించి, ఈ దినమంతా తన సన్నిధి కాపుదల, భద్రత మీ అందరికీ తోడయ్యుంచి నడిపించును గాక. గాడ్ బ్లెస్ యు.